ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన దేవుడు 5వ సంవత్సరము సీనియర్ పాఠము 1. వాక్య భాగము ఆదికాండము 24వ అధ్యాయము మరియు పాఠములోని ఇతర వాక్య భాగములను చదువుము. కంఠత వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16వ వచనము వరకు. పాఠము: పరిశుద్ధుడైన దేవుని కలిగి మనము ఎలా జీవించవలనో ఎరుగునట్లు బైబిల్లోని కొందరి జీవితములను గూర్చి తెలుసుకునేదము. రిబ్కా మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. తన అందమును గూర్చి బైబిల్లోనే వ్రాయబడినది. సాధారణముగా అందము మోసకరమని, సౌందర్యము వ్యర్థమని మనము వినుచుందము. అలాగని అందము గల వ్యక్తులందరూ పాపము చేస్తారని భావము కాదు. అయితే బైబిల్ నందలి కొందరు తమ అందమును బట్టి శోధింపబడినను పాపము చేయలేదని చదువుచున్నాము. యోసేపు, రిబ్కాలు చాలా సౌందర్యవంతులైనను తమ పరిశుద్ధతను పోగొట్టుకొనలేదు. ప్రభువును వెంబడించుచున్న మనకు వీరు మాదిరిగానున్నారు. రిబ్కా గొర్రెల కాపరుల కుటుంబమునకు చెందినది. నిజదేవుని తెలుసుకొనిన అబ్రహాము యొక్క సహోదరుడైన నాహోరుకు మనుమరాలు. నాహోరు కొంత దూరము తన తండ్రితో పాటు అబ్రహామును వెంబడించి హారానులో నిలిచిపోయెను. దేవుని గూర్చి ఎరిగిన వాడైనందున విగ్రహారాధనను విడిచిపెట్టెను. అబ్రహాము యొక్క దేవుని గూర్చి గ్రహింపు గలవాడని చెప్పవచ్చును. తన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకున్న వ్యక్తి తన మనుమరాలైన రిబ్కా ఎదుగుదల అతనికి ఎంతో సంతోషమును కలిగించి ఉండవచ్చును. ప్రతి విషయంలో చురుకుగా పనిని చేయగలదు. అందరినీ స్నేహపూర్వకముగా పలుకరించగలదు. ఇతరులకు సహాయపడే తన స్వభావము తన అందమును ద్విగుణీకృతము చేయుచున్నది. తనను ఎన్నడూ చూడని కళాకారులు కూడా ఎంతో సౌందర్యవంతముగా ఆమె యొక్క శిల్పములను చెక్కిరి. నిజముగా చూచుటకు రిబ్కా మరింత అందముగా నుండెనో చెప్పలేము. దేవుడు కుమార్తెలను నగరునకే చెక్కిన మూల కంబములతో పోల్చి చెప్పెను. 144వ కీర్తన 12వ వచనము. నగరునకే చెక్కినవి అనగా ఎంతో నిపుణతతో కూడిన పనిగా చెప్పవచ్చును. వాటిని చెక్కిన వాని జ్ఞానము, నేర్పరితనము, శ్రద్ధ, అనుభవము వాటిలో చూడగలము. యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన నాటి నుండి ఆయన పరిశుద్ధాత్మ మనలో జీవించుచు, మనలోనున్న ప్రాచీన స్వభావమును తొలగించుచు, తన జ్ఞానము చేత, నేర్పరితనముతో, శ్రద్ధతో మనలను సౌందర్యవంతులనుగా చేయును. అయితే మనలను మనము ఆయనకు లోపరుచుకునేటప్పుడు మాత్రమే మనలోని ఆయన పనితనమును చూడగలము. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసిన మానవుడు ఆజ్ఞాతిక్రమము ద్వారా ఆ రూపమును కోల్పోయినప్పుడు తిరిగి తన స్వరూపమునకు మనలను తెచ్చుటకై ఆయన మన కొరకు సులువుపై మరణించెను. తిరుగుబాటును బట్టి మనలో ద్వేషము, ఈర్ష్య, పగ, నరహత్య లాంటి గుణములెన్నో మనలను అందవికారముగా చేసినవి ఆయన రక్తము ద్వారా శుద్ధి నొందిన వారిలో పరిశుద్ధాత్ముడు జీవించి ఈ చెడు గుణములను తొలగించును. దేవుని పిల్లలముగా మనము లోకమునకు దేవుని సౌందర్యమును చూపుట కొరకు చెక్కబడవలెను. మనలో తనకిష్టము కాని గుణములను తీసివేయునప్పుడు మనము బాధపడినప్పటికీ అది మన మంచికేనని తలంచవలెను. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. రిబ్కా కన్యక లేదా పవిత్రమైనది. జీవితములో ఎదుగుదల అనున్నది భౌతికముగాను మానసికముగాను ఎన్నో మార్పులు తెచ్చును. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. యవ్వన వయస్సులో ఎన్నో మార్పులు. అంతవరకు తల్లిదండ్రులపై ఆధారపడువారు ఒక్కసారే నేను చేయగలను, ఎవరూ నాకు సలహాలు ఇవ్వనవసరం లేదు అనే స్థితిలోనికి జారిపోవుదురు. ఇది తల్లిదండ్రులకు నివ్వెరపాటు, ఆందోళనను, బాధను కలుగజేయును. చుట్టూ ఉన్న ఆకర్షణలు బలవంతముగా వశపరుచుకున్నట్టుకు ప్రయత్నించును. త్వరపడి తీసుకున్న తీర్మానములు నష్టము కలుగజేయక
నిరాశకు లోనయ్యే పరిస్థితులు, పెద్దవారు కాదన్న వాటిని కుతూహలముతో చేయమన్న వాటిని ససేమిరా చేయకుండుట ఈ వయస్సు యొక్క లక్షణములు. జ్ఞానము పెరుగుచున్న కొలది ఎన్నో ఊహలు వాటిని జీవితములో అనుభవించాలనే తపనతో ఎండమావుల కొరకు పరుగులాట, అనుకున్నది సాధించలేక జీవితమును అంతమొందించుకునే ప్రయత్నాలు, ఒంటరిగా కాలము గడుపుటకు ఇష్టపడుట, అసహనము, అగౌరవముగా ప్రవర్తించుట అను శోధనలకు గురియగుచుందరు. అందుకే దేవుని వాక్యము ఈ రీతిగా హెచ్చరించుచున్నది. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30-31 వచనములు. ఒక్క మాటలో చెప్పాలంటే తొట్రుపాటు పడే వయస్సు. ఈ వయస్సులో మర్యాదగా లోబడి జీవించుట బహు అరుదుగా కనిపించును. ఇలాంటి అరుదైన జీవితమును మనము రిబ్కాలో చూచుచున్నాము. ఎంతో సరళమైన జీవితము ఆమెలో కనిపించుచున్నది. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనములు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము. దేవుని పిల్లలమైన మనము లోకాకర్షణలకు లొంగిపోక పవిత్రతను కాపాడుకొనవలెను. రిబ్కా కష్టజీవి. రిబ్కా తన ఇంటి కొరకు ఎప్పటి వలె నీటిని తోడుకొనుటకు వచ్చినది. అంటే ఆమె ఆ పనిని చేయుటకు అలవాటు పడినది. ఏదో చేయాలన్నట్టు చేయక ఇష్టపూర్వకముగా ఆ పనిని చేయుచున్నట్లు చూడగలము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తిలోపము లేకుండా చేయుము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. యవ్వనస్తులు తల్లిదండ్రులకు ఇంటి పనులలో సహాయపడవలెను. ఏలయనగా భవిష్యత్తులో వారు గృహ బాధ్యతలను మోయవలసిన వారు కనుక తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడే అన్ని పనులు నిపుణతతో నేర్చుకొనవలెను. ఇలాంటి వారు తల్లిదండ్రులకే కాక సమాజమునకు కూడా చక్కగా ఉపయోగపడగలరు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. రిబ్కా ఎన్నడూ తన వివాహ ప్రధానము తాను పనిచేయుచున్నప్పుడు జరుగునని తలంచియుండదు. దేవుడు ఆశ్చర్యకరముగా ఆమె కొరకు సమస్తమును ఏర్పాటు చేసెను. యవ్వనస్తులుగా మీ వివాహమును గూర్చి మీరు చింతించనవసరము లేదు. మీరు చేయవలసిన పనులను నమ్మకముగా చేయుచు విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడే మీ విషయమై సరైన ఏర్పాటును చేయును. ఆ దినము రిబ్కా ఒక బాటసారిని చూచినది. అతనిని తానెన్నడూ చూడలేదు. అతడు దాహమునకు నీళ్లు అడిగిన వెంటనే తన కడవను వంచి దాహము తీర్చినది. అంతేకాక అతని ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోయేదునని పనికి పూనుకొనినది. యేసు ప్రభువు చెప్పిన మాటలు వాస్తవముగా ఆమె జీవితంలో కనబడుచున్నవి. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 41-42 వచనములు. ఆమె ఆ పని కష్టముగా ఎంచుకొనలేదు. అయితే ఆమెను దాహమడిగిన వ్యక్తి ఆమెను ఆశ్చర్యముతో చూచుచుండెను. అతని హృదయము ఆమెను చూచుకొలది దేవుని పట్ల కృతజ్ఞతతో నిండిపోయినది. తన యజమానుడైన అబ్రాహామును, అతని ప్రేమాకుమారుడైన ఇస్సాకును జ్ఞాపకము చేసుకుని ఉండవచ్చును. అతడు తన మనస్సులో ఇస్సాకుతో ఈ రాగున సంభాషించి ఉండవచ్చును. ఇస్సాకు, నీవెంత ధన్యుడవు, తల్లి విషయమై దుఃఖించుచున్న నీకు నిజముగా ఈమె ఆదరణ ఇవ్వగలదు. ఐశ్వర్యవంతుడైన నా యజమానుని కుటుంబమును ఓపికతో నిర్వహించగల అమ్మాయి, నా యజమానుని వలె ఆతిథ్యమును చేయగల ఔదార్య గుణము గలది. సౌందర్యములో నీ తల్లికి సాటి అయినది. అమాయకత్వము, పవిత్రత ఆమె అందమును ద్విగుణీకృతము చేయుచున్నవి. నీ దేవుడే నా ప్రార్థనను ఆలకించి నేను పెట్టిన సూచనను ఈమె ద్వారా నెరవేర్చియున్నాడు. అలాగున ఎలియాజరు అను అబ్రాహాము యొక్క ఇంటి పెద్ద దాసుడు అతని కుమారుడైన ఇస్సాకునకు పెళ్లి కుమార్తెను నిశ్చయించుకొనెను. రిబ్కాకు ఇవన్నీ ఏమాత్రము తెలియలేదు.
అతడు 1/2 తులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మీని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి ఇచ్చెను. అతడు ఆమె ఇంటి వారి విషయమై విచారించినప్పుడు వారు తన యజమానుని బంధువులేనని తెలుసుకొని అతడు తల వంచి దేవునికి మ్రొక్కెను. జరిగిన సంగతి అంతయు అతడు రిబ్కా ఇంటివారితో చెప్పినప్పుడు వారు కూడా సమ్మతించిరి. యవ్వనమున పవిత్రతను కాపాడుకొనిన వారిని దేవుడు ఈ రీతిగా దీవించును. అనేకసార్లు ఈ వయసులో తల్లిదండ్రులు పెట్టిన హద్దులు దాటిపోయి జీవితమును నష్టపరుచుకొనిన వారిని చూచుచుందుము. ఆదికాండము 34వ అధ్యాయము 1, 2, 25, 26 వచనములలో దీనా తన అజాగ్రత్త వలన ఆ ఊరి వారికి తన ఇంటి వారికి ముప్పును తెచ్చినది. ఎంత దుఃఖకరమైన విషయము! జాగ్రత్త. పెద్దలు చెప్పిన మాటలను, నీ తల్లిదండ్రులు చేయు బోధను తిరస్కరించకుము. యవ్వనస్తులైన కుమారులైనను కుమార్తెలైనను మీ శరీరములను పవిత్రతతో కాపాడుకొనవలెను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12, 13 వచనములు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. నీ భవిష్యత్తు కొరకు చక్కగా ఏర్పాటు చేయగల దేవుడు నీకు ఉన్నాడని మరచిపోకు. రిబ్కా విశ్వాసము గలదని చెప్పవచ్చును. ఆమె తానెన్నడూ చూడని ప్రాంతములకు వెళ్ళుటకు సిద్ధపడినది. తాను మరెన్నడూ తన తల్లిదండ్రులను చూడకపోవచ్చును. తన కొరకు నిర్ణయింపబడిన వ్యక్తి ఎలాంటి వాడోనని అనుమానపడలేదు. అబ్రహాము దాసుడు చెప్పిన ప్రతి మాట ఆమె నమ్మినది. నీవి మనుష్యునితో వెళ్ళెదవా అని తనవారు అడిగినప్పుడు ఆమె వెళ్ళెదనని చెప్పి అతని వెంట వెళ్ళినది. ఆమె ఇస్సాకును వివాహమాడి తన జీవితకాలమంతా అతనితోనే పవిత్రముగా జీవించినది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. ప్రైజ్ ది లార్డ్.